వాళ్ళకి ఇద్దరికీ సమానమైన హక్కు కల్పించింది. అది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మగపిల్లలు కదా ఎక్కువ ఇవ్వాలా, ఆడపిల్లలకి తక్కువ ఇవ్వాలి అని చట్టం చెప్పలేదు. మీ అమ్మ, మీ నాన్న, మీ తాతలు, ముత్తాతలు వాళ్ళు చెప్పిన మాటలు నమ్మకండి. చట్టాల ప్రకారం అయితే ఖచ్చితంగా అది ఆడవారికి మగవారికి సమాన హక్కు అనేది కల్పించబడింది. గుర్తుపెట్టుకోండి. ఒకటి పాయింట్ నెంబర్ 1 అది. రెండోది వచ్చేసి తల్లి స్వయంగా సంపాదించిన ఆస్తిని హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్. చాలా లేటుగా వచ్చారు మేడం పాపం. ప్రసాద్ సార్ కన్నయ్య అంటే ఎందుకంత అంతా లోకి బంగారం తిన్నవారు. అబ్బో, చూశారు కదా, అందరూ బంగారాలే మా రాజ్యమాతకి. ఓకే, తల్లి చనిపోయేటప్పుడు వీలునామా రాసి చనిపోవడము, లేదంటే హాయ్ ప్రసాద్ సార్. సునీత సురేష్ హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్. బాగున్నారా? చెప్పండి, చాలా ఇంపార్టెంట్ అసలే చాలా ఇంపార్టెంటా? ఓకే, చెప్తున్నా. సో తల్లి పేరు మీద ఏదైనా ఆస్తి ఉందనుకో, ఆ తల్లి ఒకవేళ అన్ఎక్స్పెక్టెడ్గా కాలం చెల్లించినట్లయితే ఆ తల్లి ఏదైనా వీలునామా రాసి చనిపోయిందా, లేదనుకుంటే కొడుకు మాత్రమే రాసి కూతుర్లకు ఏమీ రాయకుండా పోయిందనుకో, అప్పుడు ఏం చేయాలి? కోర్టుల చుట్టూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ ఉండాలి. సో అలాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలంటే మీ తల్లిదండ్రులు ఎవరైతే బ్రతికి ఉన్నారో వాళ్ళు బ్రతికి ఉండంగానే ఆస్తి పంపకాలు అనేవి చేసుకోండి. లేదు అనుకున్నప్పుడు విల్ అనేది రాసుకోండి. విల్ అనేది కూడా గుర్తుపెట్టుకోండి. చాలా మటుకు విల్లు ఎట్లా పడితే అట్లా రాసుకుంటున్నారు. దానివల్ల ప్రాబ్లం ఏదవుతుందంటే, ఏదైనా మనకు డబ్బులు అత్యవసరంగా అవసరం పడినప్పుడు ఏదైనా బ్యాంకుకి కానీ, లైక్ మా బ్యాంకుకి కానీ, ప్రైవేటు ఫైనాన్స్ వాళ్ళ దగ్గరికి పోయినప్పుడు వాళ్ళు ఇవ్వకుండా పోవడానికి ఆస్కారం ఈ విల్లులో రాసేటువంటి కండిషనల్ విల్లు ఉంటాయి. అమ్మేటప్పుడు కావచ్చు, కొనేటప్పుడు కావచ్చు, మీరు ఏదైనా ప్రాపర్టీ ఈరోజు నేను ఒకటి ప్రాపర్టీ విజిట్ చేసిన, 1,02,00,000 ప్రాపర్టీని నేను పోయి విజిట్ చేసినప్పుడు అక్కడ వచ్చేసి ఏం జరిగిందంటే, ఆ కేసు చెప్తా ఎగ్జాంపుల్. 1976లో వాళ్ళ మదర్ గారు కొంటారు అనమాట. 1976లో మదర్ గారు కొన్నట్టయితే ఆవిడ 2020లో కొడుకులకి రాసిస్తుంది. 2020లో ఎప్పుడు రాసిస్తుంది అంటే మార్చిలోనేమో రాసిస్తుంది. 2026 మార్చిలో ఇద్దరు కొడుకులకు రాసిస్తుంది. అన్ఫార్చునేట్లీ 2022లో ఏమవుతుందంటే ఇంకొక కొడుకు కూడా ఉన్నాడని తెలిసి అతను కూడా వచ్చి, లేదు నాకు కూడా వాటా ఉందని ఆ కొడుకు వచ్చి గొడవ చేస్తే ఆ కొడుకుకు ఏం చేసినారంటే కొంత అమౌంట్ ఆ కొడుకు ఇవ్వడం జరుగుతుంది, మూడో కొడుకు. అంటే తల్లి చూడండి, తల్లి ఏమని రాసింది అంటే, ఈ ఇద్దరు కొడుకులు నా మంచి చెడులు చూస్తున్నారు కనుక, ఈ ఇద్దరు కొడుకులు నాకు భోజనాలు తిండి పెడుతున్నారు కనుక, ఈ ఇద్దరు కొడుకులు నాకు సౌకర్యాలు అనేటివి వీళ్ళు బాగా చూసుకుంటున్నారు అన్నీ పెట్టి అని చెప్పి రాసి, నా తదనంతరం అని కాకుండా నేను గిఫ్ట్ అంటే ఆస్తి పంపకం, దాన విక్రయం చేస్తున్నా నా ఇద్దరు కొడుకులకి అని రాసుకుంటుంది అనమాట. రాసి ఇచ్చి చేస్తుంది. ఆవిడ చనిపోయిందో లేదో మనకు తెలియదు, కానీ ఏమో తెలియదు. మళ్ళీ 2020లో ఇంకొక కొడుకు కూడా ఉంటాడు కదా, ఇంకొక కొడుకు వచ్చి కేసు వేస్తాడు. అంటే కేసు కాదు, కొట్లాడతాడు అనమాట. నాకు రాయకుండా ఇద్దరు కొడుకులు రాసింది అని కొట్లాడితే వాళ్ళు ఏం చేసినారంటే సరే అని పెద్ద మనిషి పంచాయతీ పెట్టి, ఆ పెద్ద మనిషి పంచాయతీలో ఏం తెలుస్తారంటే మొత్తానికి కొంత అమౌంట్కి మూడో కొడుకు కూడా ఒప్పుకుంటాడు, ఓకే పర్వాలేదు ఈ అమౌంట్ అయితే సెటిల్ అవుతుంది అని. అందులో కొంత అమౌంట్ మాత్రమే అప్పుడు చెల్లిస్తారు. మిగతా కొంత అమౌంట్ ఏం చేస్తారంటే ఆ ప్రాపర్టీని అమ్మైనా నువ్వు నాకు ఇవ్వాలని రాసుకుంటారు. రాసుకున్న తర్వాత ఏం జరుగుతుందంటే 2022లో రీసెంట్గా రాసినోడు కూడా మొన్న ఒక 10 డేస్ 15 డేస్ బ్యాక్ చనిపోయినాడంట. ఇప్పుడు ఆ ప్రాపర్టీ వచ్చేసి వేరే వాళ్ళు కొంటున్నారు. 1,20,00,000 ప్రాపర్టీని వేరే వాళ్ళు కొనడానికి వచ్చినారు. ఆ కొనడానికి వచ్చినప్పుడు ఇప్పుడు మనం ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అన్నీ చెక్ చేస్తాం కాబట్టి నా వరకు వచ్చింది, నేను చెక్ చేసిన తర్వాత కస్టమర్ని పిలిచి మాట్లాడడం జరిగింది. ప్రాపర్టీ వాల్యుయేషన్ అయితే అంతే ఉంటుంది, కానీ డాక్యుమెంట్స్ కరెక్ట్గా లేవండి. ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఏంటంటే